ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియమైన వర్లరా, భక్తుడైన దావీదు రాస్తున్న చక్కటి మాటలండి. మరి తన జీవితము గురించిన చెప్పబడిన చక్కటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. తన జీవితం అంతా ఎటువంటి పరిస్థితిలో ఉందంటే ఒకటే గందరగోళం అండి. ఎక్కడా కూడా స్థితి లేదు, నెమ్మది లేదు. ఎక్కడ చూసినా శత్రువులు. అటువంటి పరిస్థితుల్లో మరి దావీదు జీవితము గురించి ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడుతుంది అంటే, ప్రియమైన వర్లరా, దేవుడు నాకు దీపముగా ఉన్నాడు, ఆయన నా చీకటిని వెలుగుగా చేయను. చూడండి, ఎలా చేయగలుగుతాడు ఆయన? కారణము, దావీదు యొక్క చీకటిని వెలుగుగా ఎలా మారుస్తాడు అంటే, దావీదు తనకున్న పరిస్థితులను బట్టి నేను చీకటిలో ఉన్నాను, ఆయనే నా వెలుగు. నాకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులందరినీ కూడా నేను జయించటానికి దేవుడే నా సహాయము. దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతాను. దేవుని యొక్క వాక్యము నిర్మలమైనది. ఎవరైతే దేవుని శరణు జొచ్చు వస్తారో వారందరికీ దేవుడు కేడుముగా ఉంటాడు అని ఇవన్నీ కూడా దావీదు దేవుని ఎదుట కలిగి ఉన్న నమ్మకం. ఈ రోజున నీ జీవితంలో ఉన్న చీకటిని దేవుడు వెలుగుగా మార్చగలడు. ఎప్పుడు అంటే ఆయన మీద నమ్మకము ఉంచినప్పుడు. ఎప్పుడైతే దావీదు వలె నమ్మకముగా ఉంచుతామో ఆ నమ్మకం ఎన్నో ప్రాకారాలు దాటేలా చేస్తుంది. ఎంతోమంది సైన్యము నీ మీద దండెత్తి వచ్చినా ఒక జయమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, నమ్మకం ఉంచాలి. రెండవదిగా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోవాలి. దావీదు అదే అన్నాడు, దేవుడు తప్ప నాకు ఆశ్రయ మార్గమేది, ఆశ్రయ దుర్గమేది, దేవుడే నా బలమైన కోట అని. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించిన ప్రతి ఒక్కరూ, నీ జీవితంలో ఎంత గందరగోళ పరిస్థితులున్నా ఆ గందరగోళమంతటి కంటే దేవుడు గొప్పవాడు. నీ పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడండి. అలా నీ కష్టములలో, శ్రమలలో ఎప్పుడైతే ప్రభువు తట్టు తిరిగి దేవుని సహాయాన్ని ఆశ్రయించి దేవుని యందు నమ్మకం ఉంచితే నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చక్కగా మలచగలుగుతాడు. నీకున్న చీకటిని దేవుడు వెలుగుగా మలుస్తాడు. ఆ యొక్క కష్టకాలంలో దేవుడే నీకు దీపముగా ఉండి ముందుకి నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.